అందరికీ నమస్కారం. నా పేరు సాయి సౌమ్య. ఇప్పుడు దాకా సీరియస్ గా ఉన్న స్టోరీస్ నచ్చాయి, అందుకే కొంచెం కామెడీ క్రియేట్ చేయడానికి నేను ఒక ఫన్నీ స్టోరీ ఇవాళ మీకోసం తెచ్చాను. సో కేటగిరీస్ లో చాలా కేటగిరీస్ ఉండే, కానీ నా ఫేవరెట్ స్టోరీ నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ స్టోరీ అక్బర్ బీర్బల్ స్టోరీస్ లో చిన్న కథ. ఒక రోజు అక్బర్ అంటే ఒక రాజుకి ఒక వెరైటీ ఆశ పుడుతుంది, ఇప్పుడు నాకు నెవర్ ఎండింగ్ స్టోరీ కావాలని. సో నాకు అనౌన్స్ చేపిస్తారు, నాకు ఎవరు నెవర్ ఎండింగ్ స్టోరీ ఇట్లా చెప్పగలరో వాళ్ళకి నేను సగం రాజ్యం ఇచ్చేస్తానని. సో ఇప్పుడు అందరూ డబ్బు కోసం రాజ్యం కోసం ఆశపడి ఇక్కడికి వచ్చి అలా మొత్తం స్టోరీస్ అలా చెప్తూ ఉండే, కానీ రాజుకి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ రాలేదు, ఇంప్రెస్ అవ్వలేదు. సో అందుకే రాజు అలా రోజులా వెయిట్ చేస్తూ ఉండే, ఎవరైనా వస్తారు కథ చెప్తారు, ఇంప్రెస్ అయిపోవాలి ఇప్పుడు నేనని. సో అందుకే ఇది రాజ్యం పనులు రాజులు అందరినీ వదిలేసి ఈ స్టోరీస్ కోసం వెయిట్ చేస్తూ ఉండే. అందుకే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి రాజ్యంలో. సో బీర్బల్ కి కోపం వచ్చింది, రాజా అయితే రాజ్యంని చూసుకోవాలి, కానీ ఇదేంటి స్టోరీస్ కావాలంటున్నాడు, ఇది వెరైటీ స్టోరీ అంట అని బీర్బల్ ఒక రోజు కూర్చొని మొత్తం ఆలోచించి ఒక స్టోరీని ఐడియా తీసుకొని నేనే చెప్తాను స్టోరీ, ఇప్పుడు రాజుకి లెసన్ నేర్పియాలి అని అనుకుంటాడు. సో నెక్స్ట్ డే రాజు దగ్గరికి వెళ్ళి, రాజు నువ్వు సగం కింగ్డమ్ ఇస్తావన్నావు కదా, ఆ స్టోరీ ఏదో నేనే చెప్తాను ఇప్పుడు విను అని స్టార్ట్ చేస్తాడు. సో ఒక రోజు ఒక పెద్ద రాజ్యం ఉండేదంట. ఆ రాజ్యంలో చాలా ప్రజలు ఉండేవాళ్ళంట. వహ్వా బీర్బల్, దాని తర్వాత ఏమైంది అని అక్బర్ అడిగితే, ఆ రాజ్యంలో చాలా భూమి ఉండేదంట, అన్నీ ఉండేవంట. ఆ రాజ్యంలో చాలా చెట్టులు ఉండేవంట. అవునా బీర్బల్, దాని తర్వాత ఏమైంది అని అడిగితే, ఆ చెట్టుల్లో పెద్ద బనియన్ వృక్షం ఉండేదంట. అవునా బీర్బల్, దాని తర్వాత అంటే ఫిర్ ఏమైంది, ఎందుకంటే ఆయన హిందీ కదా అని అడిగాడు. సో బీర్బల్, ఆ చెట్టులో చాలా పిట్టలు ఉన్నాయంట అంటే, వాహ్ వా బీర్బల్, కానీ దాని తర్వాత ఏమైంది అని అడిగారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, నాలాగా అల్లా చేసే అబ్బాయి, ఒక పెద్ద రాయం తీసుకొని ఆ చెట్టు మీద వేసాడంట. అవునా బీర్బల్, ఇప్పుడు రాజుకి ఇట్లా క్యూరియాసిటీ పెరిగింది, ఇప్పుడు ఏమైంది, ఏదో అవ్వబోతుంది అని. దాని తర్వాత ఏమైంది అని అడిగాడు. ఇట్లా విసిరితే ఒక పిట్ట తుర్రుమని ఎగిరిపోయిందంట. ఫిర్ ఇంకో పిట్ట తుర్రుమని ఎగిరిపోయిందంట. అవునా బీర్బల్, బాబాలే చెప్తున్నా. దాని తర్వాత ఏమైంది, ఇంకో పిట్ట తుర్రుమని ఎగిరిపోయిందంట. ఇలా చాలా సేపు ఇలా నడుస్తూ ఉండే. దాని తర్వాత రాజు కూడా టైర్డ్ అయిపోయి ఫిర్ క్యావా అని షార్ట్ గా చేసేసి ఫిర్ మొదలు పెట్టాడు. బీర్బల్కి కూడా టైర్డ్ అయిపోయి పిట్ట తుర్రు అని అనేవాడు కదా, ఇప్పుడు తుర్రు అని అనేవాడు. సో ఈ కాన్వర్సేషన్ ఎలా వెళ్ళాలంటే, ఫిర్ తుర్రు ఫిర్ తుర్రు ఫిర్ తుర్రు ఫిర్ తుర్రు ఫిర్ తుర్రు ఫిర్ తుర్రు అని అలా చాలా సేపు గడిచిన తర్వాత రాజుకి ఈ తుర్రులు ఎప్పుడైపోతాయి బీర్బల్ అని అడిగాడు. బీర్బల్ ఏమన్నాడు, నీ ఫిర్లు అయిపోతే ఈ తిర్లు కూడా అయిపోతాయి అని అంటాడు. సో అప్పుడు రాజాకి అర్థమైంది, నేను ఒక వేస్ట్ కోరిక కోరుకున్నా, ఇప్పుడు నాకు అది వద్దు, బీర్బల్ ఈ స్టోరీ ఆపి నేను సగం రాజ్యం ఇచ్చేస్తా అని అడుగుతాడు. బీర్బల్, నాకు సగం రాజ్యం వద్దు రాజా, నా మాట విను, నేను ఒక కండిషన్ పెట్టా కదా ఫస్ట్ లో, నువ్వు ఈ స్టోరీస్ ఇలాంటివి సగం రాజ్యం ఇచ్చేస్తాను అలాంటి వెరైటీ స్టఫ్ ఆపేసి కొంచెం ప్రజల్ని చూసుకోమని అడుగుతాడు. థ్యాంక్ యూ.